Hi, welcome to our channel SumanTV Education. గత కొన్ని వారాలుగా మనం ఈ ఛానల్ ద్వారా వేదిక్ మ్యాథ్స్ని సులభంగా ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఆ టెక్నిక్స్ అన్ని చూస్తున్నాం. అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, ఓకే, అండ్ స్క్వేర్స్ కూడా చూసాం. సో ఈరోజు మనము ఒక నంబర్ని 11 అనే నంబర్తో డివైడ్ ఎట్లా చేయాలి, మీ అందరికీ తెలుసు 11తో ఎట్లా చేయాలి. 11 టేబుల్ మీ అందరికీ తెలుసు కాబట్టి లెంతీ ప్రాసెస్ ఉంటుంది మనకి, దాని ప్రకారం మనం చేస్తాం. కానీ వేదిక్ మ్యాథ్స్లో అలాంటి లెంతీ ప్రాసెస్ కాకుండా షార్ట్కట్లో ఎట్లా చేయాలి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఆర్ యు రెడీ? చల్ కమ్. సపోజ్ 1, 2, 3, 4, 5 is divided by 11 అనుకున్నాం. స్కూల్ మెథడ్లో ఏం చేస్తాము? 1, 2, 3, 4, 5 is all divided by 11 అనే ప్రాసెస్ మనకు స్కూల్లో నేర్పిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ గీత కూడా కొట్టేసుకొని సో 11తో డివైడ్ చేస్తారు, అవునా? అది ఎట్లా ఉంటుందో చూద్దాం. 11 1s are 11. సో 12లో నుంచి 11 తీసేస్తే ఏమొస్తుంది మనకి? 1. So this 3 will bring down. Again 11 1s are 11. ఎంత మిగులుతుంది మనకి? మైనస్ చేస్తే 2. Again this 4 will come down, isn't it? అట్లాగే 11 2s are 22. So what you remain? 2. 5 bring down. So still again 11 2s are 22. What you remain on subtraction? 3. So this is the quotient and this is the remainder. ఇది మనం స్కూల్లో నేర్చుకున్న విధానం కదా. మరి వేదిక్ మ్యాథ్స్ ఎందుకు? వేదిక్ మ్యాథ్స్లో ఏముంటుంది? ఇదే ప్రొసీజర్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో 1 2 3 4 5 6 స్టెప్స్ మనకి దీంట్లో కనిపిస్తున్నాయి స్పష్టంగా. కానీ ఇక్కడ అట్లా ఉండదు. జస్ట్ విల్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ నంబర్ కిందికి దించుకోండి. వాట్ ఈస్ దట్? 1. ఈ రెండో నంబర్లో నుంచి ఫస్ట్ నంబర్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సో 2 - 1 1. నెక్స్ట్ థర్డ్ నంబర్ నుంచి ఈ నంబర్ని సబ్ట్రాక్ట్ చేసేసుకుందాం. సో 3 - 1 2. అట్లాగే నెక్స్ట్ ఏముంది? 4 - 2 చేద్దాం. 4 - 2 అగైన్ 2. లాస్ట్కి 5 - 2 3. సో దిస్ ఈజ్ ద కోషంట్. చివర్లో మిగిలేది రిమైండర్. చూసుకోండి ఒకసారి. 1 1 2 2. You're also 1 1 2 2 with a remainder 3 with a remainder 3. సో ఇది మీకు చేయడానికి ఆల్మోస్ట్ 45 సెకండ్స్ టైం పట్టొచ్చు, కానీ ఇది చేయడానికి 5 సెకండ్స్ మాత్రమే పడుతుంది. అర్థమైందా మీకు? సో సింపుల్. సో వేదిక్ మ్యాథ్స్ చేయడం అనేది చాలా ఈజీ. సో దీంట్లో కూడా కొన్ని పర్టికులర్ నెంబర్స్తోనే మనం చేస్తున్నాము. ఇట్ మే బి 5s 25s 125s 9s 11s ఇలా కొన్ని పర్టికులర్ నెంబర్స్తో మనం చేస్తున్నాం కాబట్టి సో ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకా 2-3 రకాలు ఉంటాయి. సో విల్ డిస్కస్ నా. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఆల్ ఈవెన్ నంబర్స్, say suppose 2 4 6 8. now we have to divide it. మనము డివైడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ నెంబర్ విల్ బ్రింగ్ డౌన్, దట్ ఈస్ 2. సో నెక్స్ట్ డిజిట్ మైనస్ దిస్ వన్, దట్ ఈస్ అగైన్ 2, ఎందుకంటే 4 - 2 కాబట్టి. నెక్స్ట్ 6 - 2, దట్ ఈస్ 4. నెక్స్ట్ 8 - 4 is 4. సో ఫైనల్ కోషంట్ ఈస్ 224 విత్ రిమైండర్ 4. దట్స్ ఇట్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఉంటే 1 3 5 7 డివైడెడ్ బై 11. సో దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. Then this is an odd number. So first what we are going to write? 1. Avuna? So 3 - 1 nothing but 2. Next 5 - 2 nothing but 3. Next 7 - 3 is nothing but 4. So 4 is the remainder. 123 is the quotient. So మనం స్కూల్ మెథడ్లో చూసుకున్నట్టయితే 1 3 5 7 is divided by 11. So 11 1s are 11. You left 2 and 5 will bring down. So 11 2s are 22 anaga you left 3 and this 7 will come down. So again 11 3s are 33 కనుక తీసేసినట్టయితే
You left 4. See, this is the remainder and this is the quotient. See, 123 is the quotient and 4 is the remainder. Understood? Good.